హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ములక్కాడ మామిడికాయ వంకాయ పికిల్ పెడుతున్నాం. పచ్చడి ఎట్లా పెట్టాలో చెప్తాను చూడండి. ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి. పల్లీల ఆయిల్ కన్ఫామ్ తీసుకోవాలి. పల్లీల ఆయిల్ తీసుకోకపోతే నువ్వుల నూనె తీసుకోవచ్చు. నార్మల్ రిఫైండ్ ఆయిల్ కాకుండా పల్లీల ఆయిల్ బెస్ట్ అనమాట దీనికి. ఇది మామిడికాయ తురుము అనమాట, ఎందుకంటే గ్రేవీకి పులుపు పడుతుంది, బాగుంటుంది. పసుపు తీసుకోవాలి తగినంత, కొంచెం ఇంగువ, మస్టర్డ్, వెల్లుల్లిపాయలు, కారం, ప్రిన్స్ కారం అంటే ఇస్తారనమాట, స్పైసీ ఉంటుంది బాగా. ఇది ఆవపిండి అనమాట. ఆవాలు పిండి చేసుకుంటాము. మెంతులు చిటుకుడు, కొంచెం స్పూన్. ఇది వచ్చి మనకి కల్లుప్పు, గ్రైండ్ చేసుకున్న కల్లుప్పు అనమాట. ఇది మ్యాంగోస్ అనమాట. 2 మ్యాంగోస్ ఏమో ఇట్లా కట్ చేసుకుంటాము, ఇదేమో తురుము తీసుకుంటాము. ఇది వచ్చి మనకి ములక్కాడ, 1 ములక్కాడ సరిపోతుంది, ఒక ములక్కాడ చాలు. ఇది పెన్నాడ వంకాయలు అని అంటారు, ఆంధ్ర వంకాయలు. ఇది ఆంధ్ర వంకాయలు. ఆయిల్ తీసుకోగానే మనం ఏం చేయాలంటే ఇందులో వేసేసుకుంటే అది బ్లాకిష్ రాదనమాట. సో నల్లగా అవ్వదు, కాబట్టి మనం ఇందులో వేసేసుకుంటాం. కట్ చేయగానే ఇట్లా కట్ చేసుకుంటాం, ఇట్లా వేసేసుకుంటాం. ఓకేనా? ఇంగ్రీడియంట్స్ చూసారు కదా ఫ్రెండ్స్. ఆయిల్, తురుము, మామిడికాయ తురుము, పసుపు, ఇంగువ, వెల్లుల్లిపాయలు, కారం, మెంతులు, ఆవాలు పొడి, దొడ్డుప్పు అంటారు కదా, అట్లా కల్లుప్పు అనమాట. గ్రైండ్ చేసుకుంటాం మనం. ఇది ఆవకాయ ముక్కలు, మామిడికాయ ముక్కలు, ములక్కాడ, వంకాయ. ఇట్లా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలా కట్ చేసుకున్న వంకాయల్ని ఇట్లా ఆయిల్లో వేస్తాము. ఆయిల్లో ఇట్లా వంకాయలు వేసాక తర్వాత మామిడికాయ కూడా వేసేస్తాము. పల్లీల ఆయిల్ కింద ఉంది అంటే మగ్గుతుంది అనమాట మనకి. దాంతో ఇప్పుడు ములక్కాడ కూడా వేసేస్తాం. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎట్లా అంటే టేస్టీగా, అసలు మనకు మామిడికాయ ఏదో వంకాయ ఏదో కూడా తెలియదు, మనకి అంత రుచిగా అనిపిస్తుంది. ఇప్పుడు మెంతులు వేస్తున్నాం. వెల్లుల్లిపాయలు వేస్తాము. అన్నీ పచ్చివే, జస్ట్ అలా వేసేయడమే అంతే. ఆయిల్ తీసుకుంటాం, పల్లీల ఆయిల్లో అన్నీ వేసేస్తాం. ఆవాల పొడి 150 గ్రాములు తీసుకుంటాం మనం. దీన్ని సరిపోయేంత, దీనికి ఎంత సరిపోతుందో అంత. ఇట్లా ఇలా మిక్స్ చేసుకుంటాం. ఇప్పుడు ఆవపిండి వేసాక పసుపు వేస్తాం. ఇప్పుడు ఇంగువ, మామిడికాయ తురుము మిక్సీలో పట్టేసుకుంటాము. అది బాగా పులుపు పడుతుంది మొత్తం ముక్కలన్నిటికి, చాలా టేస్ట్ వస్తుంది. దొడ్డుప్పు అంటాం కదా, దాన్ని మిక్సీ పట్టుకున్నాం మనం. తగినంత ఉప్పు వేసుకుంటాము. ఇప్పుడు స్పైసీ ఉంటుంది, కలర్ కూడా బాగుంటుంది అనమాట. ప్రిన్స్ కారం అంటే ఇస్తారనమాట, కారం స్పైసీగా ఉంటుంది. తగినంత చూసుకుని వేసుకోండి ఫ్రెండ్స్. కేజీ వరకు పడుతుంది. మనం తీసుకున్నది ఏంటంటే మ్యాక్సిమం కేజీ వరకు అవుతుంది పికిల్. మామిడికాయలు 4 తీసుకున్నాము, ఒక ములక్కాడ తీసుకున్నాము. కొన్ని మనకి ఎన్ని వంకాయలు కావాలనిపిస్తే అన్ని వంకాయలు వద్దనుకున్న స్కిప్ చేసుకుని మామిడికాయ ములక్కాడ కూడా పెట్టుకోవచ్చు. ములక్కాడ ఇష్టం లేని వాళ్ళు మామిడికాయ వంకాయ కూడా పెట్టుకోవచ్చు. ఇది ఎప్పుడన్నా పెట్టేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. పల్లీల ఆయిల్ వేసుకుంటాం మనం, వేసుకుని కలుపుకోవడమే. ఇది సెకండ్ డే చాలా బాగుంటుంది. ఎట్లా అంటే ఫస్ట్ డే మనం ఇంకా అంటే మనకు మగ్గాలి కదా, పచ్చి కదా వేసినవి మొత్తం. అంటే మామిడికాయ ఓకే, బట్ వంకాయ ములక్కాడ మాత్రం మనకి మగ్గేటప్పటికి 1 డే పడితే కొంచెం బాగుంటుంది. ముక్కకి పులుపు అంతా ఆల్రెడీ పేస్ట్ వేసాం కదా, మామిడికాయ పేస్ట్, దానివల్ల రుచి చాలా బాగా వస్తుంది. ఇట్లా చేయబెట్టి కలుపుకుంటేనే ఆ టేస్టే వేరు అసలు. మళ్ళీ 3rd డే నేను చూపిస్తాను ఎట్లా ఉంటుందో. ఒక బాక్స్లోకి తీసుకున్నాక జాడీలోకి, తర్వాత పైకి ఆయిల్ అంతా వచ్చేస్తుంది మనం వేసుకున్నది అంతా. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, అప్పటికప్పుడు చిటిక్ మనం మొత్తం కలిపేసుకుని తినచ్చు. 1 డే 1.5 డేకి మనకు చాలా టేస్టీ వస్తుంది.
మీకు ఒకవేళ కావాలంటే ఆర్డర్స్ కూడా ఫ్రెష్గా పెడతాం ఫ్రెండ్స్, నెంబర్ ఇస్తాను నేను, చూడండి యూట్యూబ్ ఛానల్లో డిస్క్రిప్షన్లో. కలర్ఫుల్గా కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు మనకి థర్డ్ డే ఎట్లా ఆయిల్ బయటకు వచ్చి ఎట్లుందో అది కూడా థర్డ్ డే చూపిస్తాను నేను తీసినాక. ఇప్పుడైతే రెడీ అయ్యింది, ఇట్లా ఉంటుంది పికిల్ పెట్టినాక. పైకి ఆయిల్ అన్నది థర్డ్ డే వస్తుంది. థర్డ్ డే మనం కలుపుకుని తింటే చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎట్లా ఊరిందో మొత్తం పికిల్. 3 డేస్కి మనకి ఇట్లా ఆయిల్ అంతా వచ్చి మంచిగా అయింది పికిల్ అంతా. టేస్టీ టేస్టీ పికిల్.